ఇవాళ మా ఇంట్లో వెరైటీస్ వచ్చి వెజ్ బిర్యానీ, వేడి వేడి వెజ్ బిర్యానీ చాలా స్పైసీగా ఉంది కదండి, చాలా బాగా కుక్ అయింది. నెక్స్ట్ వచ్చి ఆలు పన్నీర్ కర్రీ అండి, ఎమ్మి ఎమ్మి ఆలు పన్నీర్ కర్రీ చాలా బాగుంది కదండి చూడడానికి కూడా. నాకైతే నోరు ఊరిపోతుంది. నెక్స్ట్ వచ్చి తాగడానికి థమ్స్అప్, తినడానికి ప్లేట్. ఇదిగోండి టేస్ట్ అయితే చేయబోతున్నాను ఫస్ట్. పెరుగు చట్నీ చేసుకోలేదండి, ఎందుకంటే దాంట్లో ఆనియన్స్ వేయాలి కదండి, ఆనియన్స్ తినాం కదా మేము టేస్ట్ చేయబోతున్నాము. చూస్తారండి నోరు ఊరిపోతుంది నాకైతే. ఫస్ట్ టేస్ట్ చూసి చెప్తారండి. ఫస్ట్ అయితే పన్నీర్ ముక్కలు తీసుకుంటున్నా. సూపర్ ఉందండి టేస్ట్ అయితే. బిర్యానీ కాంబినేషన్ అయితే సూపర్ ఉందండి, చాలా బాగా కుదిరింది. చాలా బాగుందండి టేస్ట్ అయితే పన్నీర్ కర్రీ కూడా. ఆలు టేస్ట్ అయితే ఎరగదీసేసిందండి. ప్రాసెస్ కావాలంటే కామెంట్ పెట్టండి, ఎలా ఉంది అనేది. మీరు మీ ఇంట్లో ఏమంటున్నారు అనేది కామెంట్ చేయండి. కార్తీక మాసం కదండి, ఈ నెల రోజుల నుంచి ఇప్పటికి వచ్చి ఇదే ఫస్ట్ టైం. దేవీ నవరాత్రులు కార్తీక మాసంలో నేను వెజ్ తిన్నాను. ఆనియన్స్ కూడా మామూలు టైప్ అయితే మొత్తం తినేస్తాను, ఇంకా ఓన్లీ కర్రీ తినేస్తున్నాను. అంత బాగుందండి టేస్ట్ అయితే. మా వారు మా పాప అయితే తినేస్తున్నారు, నేను ఒక్కదాన్ని తినట్లేదండి. మా వారు మా పాప రోజు జాయిన్లు తెచ్చుకుని నన్ను ఊరించుకుని తింటున్నారండి, నువ్వు తింటలేదని. నేను తిన్నప్పుడు అయితే ఆయన తారండి, నేను తినప్పుడు అయితే ఎక్కువ తెచ్చుకొని తింటారు. మీ ఇంట్లో కూడా అలా జరిగితే కనుక కామెంట్ చేయండి. ఇవన్నీ థమ్స్అప్ కూడా ట్రై చేస్తున్నా. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.